ఇక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో వారి ఇంటి శ్రమంతో బాధపడుతున్నప్పుడు అక్కడ అనేక మంది ఉన్నారు. కానీ ఒకే ఒక యవనస్తుడు పైకి లేచి ఇజ్రాయేల్ ప్రజలు పడుతున్న శ్రమ నుంచి విడిపిస్తామని అక్కడ అడిగినప్పుడు ఎంతో అందరూ పైకి రాగలేదు. కానీ అక్కడ యవనస్తుడు ఒక ఫిరోహాస్ అనే అంతమందిలో ఫిరోహాస్ అనే యవనస్తుడు పైకి లేచి అతను నిలబడి ఉన్నాడు. అతని వయసు ఏంటంటే పాపం చేసేదే ఫిరోహాస్ యవనస్తుడు పాపం చేసేది. ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట అతను చేసి అతను పాపం నుంచి విడిపిస్తానని యవనస్తులు లేచి అంటారు. ఎంత ఆశ్చర్యం! మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. యవనస్తులైన మీరందరూ నేను మీతో క్వశ్చన్ చేస్తూ ఉంటాను. ఏంటంటే నేను ఇలా మధుర సంఘాన్ని ఎవరైనా మధుర సంఘాన్ని ఎవరైనా మార్చగలుగుతారా అని ఎవరు అడుగుతున్నాను. ఎవరైనా చేయగలుగుతారని ఎక్కడ మనం చూసినట్టయితే ఫినోహాసు ఇజ్రాయేల్ ప్రజలు వారి పాపం నుంచి విడిపిస్తానని అతను ఫినోహాసు యవనస్తులైన ఫినోహాసు లేచి పైకి నిల్చున్నాడు. కాబట్టి నేను ఈ రోజు మీతో చెప్తున్నానంటే ఇలా మధుర సంఘాన్ని నేను ఎవరైనా మార్చగలుగుతారా? ఎవరు పెట్టలేదు మీరందరూ ఎవరైనా మార్చగలుగుతారా? ఎవరు మార్చలేదు. ఎందుకంటే ఎవరు పెట్టి పాపం చేసేది. కాబట్టి ఫినోహాసు ఇతను యవనస్తులైన ఫినోహాసు లేచి నిల్చున్నాడంటే అది ఎంత మామూలు విషయం కాదండి. కాబట్టి మనం చూసినట్లయితే రెండో విషయం, మనము ఇజ్రాయేల్ సైన్యము మండలాన్ని పొందిన గుణతం అనే విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డల మనం యుద్ధంలో మనము గెలవగలుగుతున్నామా? ఏ యుద్ధాన్ని మనం గెలవగలుగుతున్నాము? సైతాన్ని వచ్చి మనం గెలుపు చేసినప్పుడు కానీ, లేకపోతే దురాత్మలు మన దగ్గరికి వచ్చి గెలుపు చేసినప్పుడు కానీ మనము గెలవగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మనలో ధర్మశాస్త్రం అనేది మనకు చాలా అవసరం. అందుకే ఒక భక్తిగా పాట రాశాడు. యేసయ్యా నీ నామములో అద్భుతములు జరుగును. యేసయ్యా నీ నామములో అద్భుతములు జరుగును. దయ్యాలు పోగును, రోగాలు తొలగును, పాపములు పారిపోగును. దయ్యాలు పోగును, రోగాలు తొలగును, పాపములు పారిపోగును. నీ ప్రభావము తగ్గిపోలేదు, పునరుత్థాన శక్తి మారిపోలేదు. నీ ప్రభావము తగ్గిపోలేదు, పునరుత్థాన శక్తి మారిపోలేదు. యేసయ్యా నీ నామములో అద్భుతములు జరుగును. యేసయ్యా నీ నామములో అద్భుతములు జరుగును. యేసయ్య నామం ఏం జరుగుతుందంట? అద్భుతములు చూసి మళ్ళీ మన యొక్క జీవితంలో ఏమేమి పోతాయంట? దెయ్యాలు పోతాయంట, రోగాలు పోతాయంట, పాపములు పారిపోతాయంట. అవన్నీ పోవాలంటే ముందు మనం ధర్మశాస్త్రాన్ని మనం అంటుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రాన్ని మనం లోపల జీవించగలుగుతున్నామా? దేవుని బిడ్డలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిది ఆయన పరాక్రమశాలి అయిన యోనాతాను యుద్ధవీరుడుగా ఉన్నాడు. రెండవది ఇజ్రాయేల్ సైన్యాన్ని పొందిన యోనాతాను. మూడో విషయం మనకి జ్ఞాపకం చేస్తుంది. వాక్య పరిచయం మనం త్వరగా ముగించుకున్నాం. అక్కడే మన సమయ గ్రంథంలో చూసినట్లయితే 1 సమూయేలు 23వ అధ్యాయం 17వ వచనం. నీవు ఇశ్రాయేలుకు రాజువు, నేను నీకు సహకారి. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నది. అతన్ని చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచాను. ప్రియ దేవుని పెట్టాడము. మన మూడో విషయం మనం చూసినట్లయితే దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించిన యోనాతాను. దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించిన యోనాతాను. ఇక్కడ ఇందాక మనం చూసినట్లయితే పరాక్రమశాలి అయిన యోనాతాను, ఇక్కడ ఇజ్రాయేల్ సైన్యాన్ని పొందిన యోనాతాను, అదేవిధంగా దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించిన యోనాతాను. మూడో విషయం దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించాడు. దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించాడు. నీవు ఇశ్రాయేలుకు రాజవుడు, నేను నీకు సహకారి అవుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలియచేసి ఉన్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసినప్పుడు దేవుని బిడ్డలారా, నీవు ఇశ్రాయేలు రాజవుడు
అని చెబుతున్నాడు. నీవు ఇశ్రాయేలు రాజు అవుతావు. అందుకే యోనాతాను దావీదు ప్రాణ స్నేహితుడు అవడం కారణం అంటే ఆయన భవిష్యత్తులో రాజు కానీ లేకపోతే ఆయన భవిష్యత్తులో ఆయన ఒక పరిచయం చేయడం, లేకపోతే ఆయన భవిష్యత్తులో ఆయన గొర్రెలు ఫస్ట్ అతనికి దావీదు విచారణ చేసిన అతను ప్రాణ స్నేహితుడు ఎందుకు అయ్యాడంటే దావీదు గొలియాతును చంపిన తర్వాత అతని యొక్క పేరు దావీదు అనేది ఒక ఫేమస్ అయిపోయింది. గొలియాతును చంపిన తర్వాత అతని యొక్క పేరు పెరిగిపోయింది. అందుకే అప్పుడు అతను గొలియాతు చంపిన తర్వాత దావీదు ఒక మంచి పేరు వచ్చేసి అతను హృదయపూర్వకంగా, అందుకే యోనాతాను దావీదు యందు మంచి ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు. అందుకే నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించిన యోనాతాను మన పట్ల దేవుని చిత్తమేమై ఉంది. మన పట్ల దేవుని చిత్తమేమై ఉంది. ఒకసారి ఆలోచించండి, మన పట్ల దేవుని చిత్తమేమై ఉంది. ఒకసారి ఆలోచించి ఒకసారి మన జీవితం పరీక్షించుకోండి. మన యొక్క జీవితాలు మనం దేవుని పట్ల మనం ఎలా ఉన్నాం మన విధేయంగా మనం జీవించగలుగుతున్నామా? దేవుని యందు మనం విశ్వాసం కలిగి మనం జీవించగలుగుతున్నామా? దేవుని పట్ల మనం దేవుని చిత్తాన్ని మనలో ఏముంది ఒక్కసారి మనం ఆలోచించి మనం దేవునికి మాట్లాడాలి. దేవాన్ని నా పట్ల నీ చిత్తం ఏమై ఉంది? చాలా మంది అయ్యా ఉద్యోగాలు గట్టిగా మనం ఉద్యోగాలు ప్రార్థిస్తున్నామండి, ఇంకోటి విషయాలు మనం ప్రార్థిస్తున్నాము. అలాగే అవి మొదలపెట్టకుండా అయ్యా నా పట్ల నీ చిత్తం ఏమైందో నీ చిత్త ప్రకారం జరిగించేయాలని మనం అడగాలి. అయ్యా నాకు అది ఎందుకు జరిగించలేదు అని దేవుని ప్రశ్న వేయడానికి మనకు అర్హత లేదు. కాబట్టి యోనాతాను దావీదు పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించాడు. మన పట్ల దేవుని చిత్తం ఏమైందో ఒకసారి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి మనం 3 విషయాలు నేను ఈరోజు మీతో ధ్యానం చేస్తున్నాను. మొట్టమొదటిది యోనాతాను గురించి మొట్టమొదటి విషయం ఏంటండి? పరాక్రమశాలి అయిన యోనాతాను. రెండోది ఇశ్రాయేలు సైన్యం పుట్టిన యోనాతాను. మూడోది దావీదు పట్ల ఏ గ్రహించాడు? దేవుని చిత్తాన్ని గ్రహించాడు. యోనాతాను దావీదుకి ఇచ్చిన 4 వస్తువులు ఏమిటి? దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు. యోనాతాను అంటే అర్థమైంది యెహోవా దానము దేవుడు ఇచ్చెను. దావీదు అంటే ప్రియమైన వాడు. యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును. దేవుడు మనకు నిజమైన స్నేహితుడు కాక ఆయన మనల్ని విడువగా ప్రేమిస్తున్న సంగతిని ఎవరు మర్చిపోకూడదు. ఈ 3 విషయాలు దేవుడు మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకునే యొక్క సమయాన్ని దైవసేవకు అప్పగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దైవసేవకు మన సమయం అప్పగిద్దాం. మహాసుల మమ్మల్ని దర్శనంగా ఈశ్వరానికి ఉన్నాడు దోషులను చెల్లిస్తూ ఉన్నాము దేవ. అయ్యా ప్రభా, యోనాతాను దావీదుకి ఇచ్చిన 4 వస్తువుల గురించి ఈరోజు ధ్యానం చేస్తున్నావు దేవ. అయ్యా ప్రభా, యోనాతాను దేవ, అయ్యా ప్రభా దావీదుకి ప్రాణాన్ని మిగిలిగా ఉన్నాడు దేవ. నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమిస్తాడని అనుకున్నావా? అయ్యా ప్రభా, మర్చిపోతున్నామేమో దేవ. అయ్యా మనం ప్రేమిస్తున్నామని మర్చిపోతున్నామేమో దేవ. అయ్యా ప్రభా, దావీదు పట్ల ప్రభా దేవుని ఇష్టాన్ని గ్రహించిన యోనాతాను దేవ. అయ్యా ప్రభా, పరాక్రమశాలి అయిన యోనాతాను దేవ, మంచి యుద్ధవీరుడుగా ఉన్నాడు దేవ. అదేవిధంగా ఇశ్రాయేలు సైన్యం పుట్టిన యోనాతాను దేవ. అయ్యా ప్రభా, యోనాతాను లాగా మేము ఉండడానికి దేవ, యోనాతాను యొక్క జీవితం దేవ మనం ఉపయోగించుకోవడానికి దేవ, యోనాతాను లాగా దేవ. ప్రభా, అయ్యా ప్రభా, మేము దేవ యుద్ధంలో దేవ మేము ధర్మశాస్త్రం చేతి పట్టుకొని దేవ, అయ్యా ప్రభా యుద్ధంలో దేవ సైతాన్ యొక్క యుద్ధం చేస్తున్నాము దేవ, దురాత్మ యుద్ధం చేస్తున్నాము దేవ. దురాత్మ నుంచి దేవ అయ్యా మేము గెలిచి దేవ బయటికి రావడానికి జీవించున్నాము. అయ్యా యోనాతాను జీవితంలో మేము 3 విషయాలు తెచ్చుకున్నాం. 3 విషయాలు మేము పెట్టి జీవితంలో ఇప్పుడు ఎల్లప్పుడు దేవ అయ్యా దీవించి దేవ పెట్టినప్పుడు 3 విషయాల ద్వారా జీవించకుండా దయచేయమని అయ్యా